హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నాకు ఈ రోజు వేడిగా కారంగా తినాలనిపించిందండి. అలా అనిపించి నేను నెల్లూరులో ఉన్న చిల్డ్రన్స్ పార్క్ రోడ్డుకి అయితే వచ్చేసాను. అక్కడ చూస్తే ఒక షాప్ లో క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఏంటా అని కనుక్కుంటే అక్కడ విజయవాడ స్పెషల్స్ అంటండి. పునుగులు బజ్జీలు, పునుగుల్లో 3 రకాలు, బజ్జీల్లో 3 రకాలు. మనం నార్మల్ గా రెగ్యులర్ గా తినేలా కాకుండా వీళ్ళు వెరైటీగా చేసిస్తున్నారు. సో క్రౌడ్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఖచ్చితంగా ఇలాంటివి మనం కూడా టేస్ట్ చూడాలి కదా. నాతో పాటు మీరు కూడా టేస్ట్ చూడాలనుకుంటున్నారా? అయితే నాతో వచ్చేసేయండి. ఇక్కడ చూసుకున్నారా ఎంత క్రౌడ్ ఉందో. ఆల్రెడీ రెడీ చేసే ముందే అలా వచ్చి వెయిట్ చేస్తున్నారండి. వెయిటింగ్ కి 1 అవర్ పడుతుందంట. సో ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో మరి ఖచ్చితంగా టేస్ట్ చూడాలనిపిస్తుంది నాకైతే. చూసుకున్నారా ఎంత మంది వెయిట్ చేస్తున్నారో. ఆల్రెడీ అక్కడ రెడీ చేస్తున్నారు. రెడీ చేసే ముందే అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ తినడానికి అయితే వచ్చిన వాళ్ళు మీరు చూసుకోండి. ఇక్కడ క్రౌడ్ అయితే ఒక రేంజ్ లో ఉన్నారండి. సో మనము వీటి డీటెయిల్స్ గురించి అడుగుతాము. ఎప్పటి నుంచి ఇక్కడ షాప్ పెట్టున్నారు, ఎలా జరుగుతుంది అనేది. నమస్తే అన్న. నమస్తే అమ్మ. ఎప్పటి నుంచి పెట్టున్నారన్న? 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి పెట్టున్నారు. సో విజయవాడ స్పెషల్స్ అన్నమాట. అంటే ఇక్కడ ఇది విజయవాడలో స్పెషలా లేకపోతే? మాది విజయవాడ, ఇక్కడ మేము స్పెషల్ గా పెట్టాము. మీరు స్పెషల్ గా పెట్టారు. ఎలా వెంకటరమణ పక్కన ఏమేం వెరైటీస్ ఉన్నాయండి? మా దగ్గర పునుగు 3 టైప్స్ వస్తాయి. పునుగులు 3 టైప్స్ వస్తాయి. ఓకే. ఒకటి నార్మల్, ఒకటి పుదీనా, ఒకటి మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం మనమే వేస్తున్నాం గీ కారపొడి అని. గీ కారపొడి పునుగు అని ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ టైం మనమే వేస్తున్నాం. అయితే మన దగ్గర మెయిన్ క్రౌడ్ దానివల్ల ఉంటుంది. అది మనం గీ అవన్నీ ఎక్కువ వేసి కొంచెం బాగా చేస్తాం. తర్వాత మిర్చి బజ్జీ కూడా మన దగ్గర ఫేమస్. దానిలో వాము అన్ని పెట్టి మనం చేస్తాం. దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయా? మన దగ్గర 4 టైప్స్ బజ్జీస్ వస్తాయి. 4 టైప్స్ బజ్జీస్ వస్తాయి. ఆలు, ఉల్లగడ్డ, మిర్చి, క్యాప్సికమ్. వీటిలో కూడా కారపొడి అలాంటివి అట్లా ఏమి ఉండదు. మిర్చి పెట్టిస్తాము. కాకపోతే ఏంటంటే 100% ప్రతిదీ పిండి గానీ అన్ని మనం ఆడిచ్చే తెచ్చుకుంటాం. ప్రతిదీ 100% చట్నీ దగ్గర నుంచి ప్రతిదీ క్వాలిటీనే. మనం ఇందులో 100% రాజీ పడం. అసలు క్రౌడ్ చూస్తే ఒక రేంజ్ లో ఉంది. ఎట్లా మీకు ఫస్ట్ నుంచి ఇట్లా రెస్పాన్స్ అనేది ప్రజల దగ్గర నుంచి? ఫస్ట్ మేము చిన్నగా స్టార్ట్ అయ్యారు. ఓకే. టేస్ట్ చూసి చూసారు. తర్వాత మనం కారపొడి స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 మంత్స్ నుంచి స్టార్ట్ చేసాం. ఇది నేను ఖాళీ టైంలో ఆలోచించి మొదలు పెట్టాను. గుడ్ ఐడియా అన్న. సూపర్ గా ఉంది. అయితే మీ ప్లాన్ గానీ మీ టేస్ట్ కూడా చాలా బాగుంటేనే కదా ఇంత రెస్పాన్స్ ఉంది ప్రజల నుంచి. సో ప్రైసెస్ ఎలా ఉన్నాయన్న ఇక్కడ? మీకు రీజనబుల్ గానే ఇస్తున్నారా? రీజనబుల్ గానే ఇస్తున్నాం. పునుగు వచ్చి ప్లేట్ 20 వస్తాయి, 30 రూపీస్. గీ కారపొడి గీ ఎక్కువ మిక్స్ చేసి ఇస్తాము, 40 రూపీస్ ప్లేట్. బజ్జీ ప్లేట్ 2 వస్తాయి, 20 రూపీస్. అలా అట్టికాయ, క్యాప్సికమ్ ఏమైనా మన దగ్గర 2 వస్తాయి. కాకపోతే 100% కస్టమర్ అయితే సాటిస్ఫై అవుతారు. దానికి 100% మనం గ్యారంటీ. ఏ ఐటమ్ బాగాలేదన్నా కూడా మనీ కూడా రిటర్న్ ఇస్తాం. చట్నీ గానీ ఇది గానీ బాగాలేదన్నా మనం మనీ రిటర్న్ ఇస్తాం. సో అది ఈ క్రౌడ్ చూసి మీరు టోకన్ సిస్టమ్ కూడా పెట్టారు? ఇంత క్రౌడ్ ఉంది కాబట్టి వీళ్ళు టోకన్ సిస్టమ్ కూడా పెట్టున్నారండి ఇక్కడ. సో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తుంటారండి? 1 అవర్ 1.5 అవర్ అయితే కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే. హాయ్ సార్. మీ పేరు సార్? కార్తిక్. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇవి తినడం కోసం? 1.5 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. 1.5 అవర్ నుంచి వెయిట్ చేస్తాయి. అంతేం స్పెషల్ ఏముంది ఇందులో? నెయ్యి బొండాలు, కార బొండాలు అంటే వచ్చాను. ఇంకో వెరైటీ ఉందంటే వాళ్ళ దగ్గర పుదీనా బొండాలని. దానికోసం ఇంకొక గంట వెయిట్ చేయాలి. ఎందుకంటే వెళ్తున్నాను. ఎలా ఉంది సార్? టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. సో 1 అవర్ వెయిట్ చేసినందుకు మంచి టేస్టీ ఫుడ్ అయితే మంచి టేస్ట్ ఫుడ్ అయితే వచ్చింది. ఓకే. రెగ్యులర్ గా వస్తుంటారా? ఇంకా టేస్ట్ చూసారు కాబట్టి ఇంకా రెగ్యులర్ గా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. హాయ్ మేడం. మీ పేరు? రాకేష్. టేస్ట్ ఎలా ఉంది? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు. బాగుంది, టేస్ట్ బాగుంది. అంటే ఇప్పుడైనా ఫస్ట్ టైం రావడం మీరు? ఫస్ట్ టైం. మాది గూడూరు. ఫస్ట్ టైం వచ్చారు. సో 1 అవర్ వెయిట్ చేసి తింటున్నారని. టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ టైం వస్తారా? అదే మేము యూట్యూబ్ చూసి వచ్చారా? ఇన్స్టాగ్రామ్ అక్కడ చూసి వచ్చాము. టేస్ట్ కోసం వచ్చాము. బాగానే ఉంది టేస్ట్. మన చేతిలో కూడా వేడి వేడి విజయవాడ పునుగులు రెడీగా ఉన్నాయండి. మనం కూడా ఆలస్యం లేకుండా టేస్ట్ చూసేద్దాము. సో మీకు కూడా నోరుతుంది కదా. నిజంగా దీనికోసం 1 అవర్ కాదు 2 అవర్స్ కూడా వెయిట్ చేయొచ్చండి. అంత టేస్టీగా ఉన్నాయి.
టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా చిల్డ్రన్స్ పార్క్ ఆపోజిట్ లోనే ఉందండి, ఖచ్చితంగా మీరు కూడా ఈ సైడ్ వచ్చినప్పుడు ట్రై చేయండి. సో వెయిటింగ్ మాత్రం తప్పదు. సో చూసారు కదండి విజయవాడ స్పెషల్ పునుగులు బజ్జీలు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు వచ్చారంటే ఖచ్చితంగా 1 hour పైన వెయిట్ చేయాల్సిందే. సో టేస్ట్ కావాలంటే వెయిటింగ్ తప్పదు కదా. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్స్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. సో కెమెరామెన్ శంకర్ తో మీ సుమ బిందు.